సో ముఖ్యంగా దేని విషయం కామెంట్ పెడతారు? కొంగ విషయం కామెంట్ పెడతారు. కొంగ విషయం కామెంట్ పెడితే ఆలోచించండి మీరు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వచనం వచనం చెప్తున్న నేను కొరింథీలో కొంగేసుకోవాలని ఉన్న విషయం నాకు తెలియదు అంటారా? మీకే తెలుసు అంటారా? నాకు తెలియదు అంటారా? కొంగేసుకోవడానికి నేను వ్యతిరేకం కాదు. కొంగ ఎందుకు వేసుకుంటారో తెలుసు, నేను ఎందుకు వేసుకోవట్లేదో నాకు తెలుసు. దాని విషయం నాకు క్లారిటీ ఉంది. నేను కొంగేసుకోకపోవడం వల్ల మీకు ఆస్తి నష్టం జరగట్లేదు కదా, మీ ఆత్మీయత నష్టం జరగట్లేదు కదా, మీ ఇంట్లో ఆస్తి ఏం దోచుకొని పోవట్లేదు కదా. సో ఒకవేళ దేవుడు నా ద్వారా మీతో మాట్లాడితే వాక్యం వినండి, నేర్చుకోండి. మీరు వాక్యం వినండి, నేర్చుకోండి, ఒక మిషనరీగా మారండి, వెళ్ళి క్రీస్తు నిషేధించిన దేశంలో రహస్యంగా సువార్త ప్రకటించండి, ఇట్లా బహిరంగంగా యూట్యూబ్లో కూడా సువార్త చేయండి. అప్పుడు తెలుస్తుంది స్త్రీలకు కొంగ వేసుకోవాలా వేసుకోకూడదా అని, అప్పుడు అర్థమవుతుంది మీకు. ఇప్పుడు నేను ఎందుకు కొంగ వేసుకోవట్లేదని చెప్తే మీకు అర్థం కాదు. అందుకే దూషించడం, నీకు హాని కలగని విషయాల గురించి నువ్వు ఎందుకు దూషిస్తావు?